రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించడం జరిగింది. దానికి సంబంధించి అభ్యంతరాలు తెలుపుతూ కొంతమంది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఉన్నత న్యాయస్థానం దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి పొరపాట్లు జరిగాయని చెప్పి ప్రాథమిక నిర్ధారణకు వచ్చి మొత్తం ప్రక్రియనే నిలిపివేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి ప్రాథమికంగా న్యాయస్థానం ఒక నిర్ధారణకు వచ్చి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అక్రమాలు జరిగాయనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ ప్రక్రియను ఆపివేసిన తర్వాత ప్రభుత్వం దాని గురించి వివరణ ఇవ్వాల్సింది పోయి ఈరోజు అప్పీలుకు వెళ్ళి అప్పీల్ ద్వారా ఉన్నటువంటి స్టేని రద్దు చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది, స్విస్ ఛాలెంజ్ విధానాన్ని మీరు ప్రవేశపెట్టారు, ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టి ప్రక్రియను ఆపివేసింది. ప్రక్రియను ఆపివేసిన తర్వాత ఈరోజు మీరు అప్పీలుకు వెళ్ళి దాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనలో మీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే వాటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి, కోర్టుకైనా సమాధానం చెప్పాలి, లేదా ప్రజలకైనా సమాధానం చెప్పాలి. అటు ఏది చెప్పకుండా సాంకేతిక కారణాలు చూపించి ఏదో ఒక విధంగా ఉన్న స్టేని తొలగించి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప మీరు చెప్పాల్సింది మేము ప్రధానంగా అడిగేది స్విస్ ఛాలెంజ్ విషయంలో పర్సంటేజ్ దాచిపెట్టడానికి కారణాలు ఏమిటి, దాన్ని రహస్యంగా గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం ఏముంది, దానికి మీరు సమాధానం చెప్పండి. లేదు దీనికి సంబంధించి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉందనేటువంటి దాని మీదనే వివరణ ఇవ్వండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనో దాని ద్వారా ఈరోజు ఏదైనా సరే లబ్ధి చేకూరుతుందో అనేటువంటిది లేకుండా ఈరోజు స్విస్ ఛాలెంజ్ అనేటువంటిది కేవలం మీ పర్సనల్ దీని మీద తీసుకొని ఈరోజు దాని మీద ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయకుండా ఏదో ఒక విధంగా అప్పీలుకి వెళ్ళి అప్పీల్ ద్వారా దాన్ని సాధించాలి, వీటన్నిటిని తప్పించుకొని దొంగతనం చేసి దోచుకోవడానికి సిద్ధపడతాం తప్ప ఈరోజు కోర్టు చెప్పినటువంటి దానికి కానీ లేదా ప్రజలకు సంబంధించి కానీ ఎటువంటి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు అనేటువంటిది ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు కంపెనీలకు సంబంధించి కోర్టుకు వెళ్ళినటువంటి విషయాలలో తేలింది కూడా సముద్రంలో నీటి బొట్టులాగా కొన్ని విషయాల మీదనే ఈరోజు ఆ కంపెనీలన్నీ కోర్టుకు వెళ్ళాయి. కోర్టుకి వెళ్ళిన తర్వాత దీనిలో లేని అనేక రకాలైనటువంటి కోణాలు ఈరోజు వెలుగు చూసే పరిస్థితి ఉంది, వాటిలన్నింటిని కూడా వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు మీ ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఈరోజు రమారమి 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎందుకన్నామంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 3,137 కోట్ల రూపాయలు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 5,600 కోట్లు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 1,690 ఎకరాలకు సంబంధించి ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున వేసుకున్నా సరే 3,400 కోట్లు. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కాకుండా శాండ్ ఫ్రీగా ఇస్తాం, వాటర్ ఫ్రీగా ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తాం, ఇవన్నీ కాకుండా 12,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టేటువంటి పరిస్థితుల్లో 320 కోట్లు మాత్రమే ఈరోజు వచ్చేటువంటి విదేశీ కంపెనీలు, సింగపూర్ బేస్డ్ కంపెనీలు పెట్టడానికి సిద్ధపడ్డాయి. అయితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 42%, 320 కోట్లతో ఈరోజు అవసరమైనటువంటి వాటిని డెవలప్ చేసుకోవడానికి వాటికి తీసుకువెళ్ళి బ్యాంకులకు తాకట్టు పెట్టి దాని ద్వారా రుణాలు పొంది వ్యాపారం చేసేటువంటి కంపెనీలకు సంబంధించి 58% ఇవ్వడం. అంటే ఇది దేశ చరిత్రలోనే కనివిని ఎరగకుండా ఈరోజు ప్రప్రథమంగా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ అవినీతికి తెరతీసినటువంటి సందర్భమా కాదా? ఈరోజు ఆయనకి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇచ్చారు. కామత్ గారు, నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, నేను ఐకాన్ బిల్డింగ్ ఈరోజు హైటెక్ సిటీ నేను నిర్మించానని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 58 కంపెనీలు అమ్మేశాడు.
58 కంపెనీలు అమ్మిన దాని గురించి మాట్లాడటం లేదు, కానీ ఒక్క హైటెక్ సిటీ కట్టిన దాని గురించి పదే పదే చెప్తున్నాడు. ఈరోజు ఈ స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా రాష్ట్రానికి సంబంధించి రాజధానిని అమ్మివేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడంటే బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఈరోజు సార్థకత చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడేమనేటువంటిది ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పటికే అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసినటువంటి సర్వేలో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్లో నెంబర్ 1గా నిలిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి నానా విధాలుగా దాన్ని వక్రీకరించో మరొకటో చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారి గొంతు ఈరోజు ఎందుకు మోగబోతుంది స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో? ఎందువల్ల వచ్చి ప్రజలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది, ఇదిగో ఈ విధంగా లబ్ధి చేకూరుస్తున్నాం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో లేడు. దానికి కారణం నీకున్నటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాబట్టి, నీకు ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు దాక్కుంటున్నటువంటి మాట వాస్తవమా కాదా ప్రజానీకానికి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు దీనికి సంబంధించి ఇంతకుముందే చెప్పాను, ఇది స్విస్ ఛాలెంజా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సూట్ కేసు ఛాలెంజా? సూట్ కేసు ఛాలెంజ్ అయితే అదేనే చెప్పండి, సూట్ కేసు ఛాలెంజ్ స్విస్ ఛాలెంజ్ కాదని. ఇది స్పష్టంగా సూట్ కేసు ఛాలెంజ్ అని అర్థమైపోతుంది. ఈరోజు మేము చెప్పినటువంటి లెక్కల ప్రకారం 1690 ఎకరాలు ఈరోజు అయితే మీరు ఇస్తున్నారో డెవలప్ చేసిన తర్వాత 50% వెనక్కి వస్తే 845 ఎకరాలు వస్తాయి. 845 ఎకరాలకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నేను చెప్పినటువంటి అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ల్యాండ్ కాస్ట్ అయితే మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అప్రోచ్ డెవలప్మెంట్స్కి అయితే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి 845 ఎకరాల ప్రకారం లెక్క వేస్తే ఒక్కొక్క ఎకరా 14 కోట్ల రూపాయలు అమ్మాల్సినటువంటి పరిస్థితి. 14 కోట్ల రూపాయలు ఈరోజు వస్తే ప్రభుత్వానికి సంబంధించి పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి వచ్చేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల సొమ్ము. ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం 4 కోట్ల రూపాయలకి అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? దీన్ని స్విస్ ఛాలెంజ్ అనుకోవాలనా, ఇది సూట్ కేస్ ఛాలెంజా? ఎందువల్ల ఈరోజు సింగపూర్ కంపెనీని తీసుకొచ్చి అవన్నీ రహస్యంగా పెట్టి ఈరోజు రిస్క్ అంతా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం భరిస్తుంది. డబ్బుల దగ్గర నుంచి రేపు వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు కట్టకపోయినా, లేదా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వచ్చినా, 20 సంవత్సరాల్లో ఏదైనా సమస్య వచ్చినా, ఏదొచ్చినా సరే భరించేది మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధి మాత్రం సింగపూర్ కంపెనీలకు సంబంధించి. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కలిసి మేము చెప్పేదల్లా సీట్లో ఉండేటువంటి దాంట్లో అప్పీల్కి వెళ్ళడమో మరొకటో కాకుండా ఈరోజు అసలు స్విస్ ఛాలెంజ్ గురించే తప్పుపట్టాయి. కేల్కర్ కమిటీ ఈరోజు స్విస్ ఛాలెంజే లోపభూయిష్టమైనటువంటిదంటే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతవరకు దాని మీద 2015లో ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఎటువంటి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. స్విస్ ఛాలెంజ్ని ఒకసారి చూస్తే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో స్పష్టంగా ఉంది 3 అంశాలు. స్విస్ ఛాలెంజ్ కింద ఏదైనా సరే ఒక ప్రతిపాదన వస్తే అన్సాలిసిటెడ్, ఎవరూ కోరుకోకుండా, అదేవిధంగా సూమోటోగా స్వతహాగా సొంతంగా ఇన్నోవేటివ్గా, నాట్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆలోచన లేకుండా ఉండేటువంటిది స్విస్ ఛాలెంజ్ పద్ధతికి అనుసరించాల్సింది, అనుకూలమైనటువంటిది, ఆచరించదగినటువంటిది. ఈ మూడిటిలో ఏదైనా జరిగిందా? ఇది ప్రభుత్వం 2014-15 నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. 15-16 నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక సందర్భాల్లో సింగపూర్ కంపెనీలతో మాట్లాడాడు. ఈరోజు దానికి సంబంధించి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఈరోజు హైకోర్టే మాట్లాడింది. బండికి గుర్రం కట్టాల్సింది మానేసి గుర్రం వెనక ముందు బండి కట్టారు అని చెప్పినాను. అంటే ఒక రివర్స్ ప్రాసెస్. ప్రొసీజరల్ ప్రకారం ఏంది, ఎవడైనా ఇన్నోవేటివ్ ప్రతిపాదన తీసుకొచ్చి ప్రభుత్వం ముందు ఉంచితే ఆ ప్రభుత్వం దానికి సంబంధించి సిఆర్డీఏకి పంపిస్తే, సిఆర్డీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పంపిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ దాంట్లో వైబిలిటీ ఉందని తేల్చి చెప్తే, వైబిలిటీ అని తేల్చి చెప్పిన దాని తర్వాత తీసుకొచ్చి సిఆర్డీఏ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుని స్విస్ ఛాలెంజ్ బిడ్లు పిలవాలి తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాని మీద ముందుగానే 22వ తేదీ ఏప్రిల్ 2015లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ ప్రతిపాదనలు పంపించమని లేఖ రాసి దాని తర్వాత వాళ్ళు రేకిచ్చంటే ఏదైతే స్విస్ ఛాలెంజ్ వాటికి స్విస్ ఛాలెంజ్ విధానమే తప్పు అని చెప్పి కేల్కర్ కమిటీ చెప్పిన తర్వాత వాటికి భిన్నంగా ఈరోజు ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రాథమిక నియమావళికి వ్యతిరేకంగా ఈరోజు వీటన్నిటిని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది ఈరోజు మీరు చేసేటువంటి కుట్ర ఈరోజు దేనికి మీరు అంత రహస్యంగా పెట్టాల్సి వచ్చింది? దీనిలో స్పష్టంగా ఉంది, స్విస్ ఛాలెంజ్ విధానంలోనే ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానం ఏం చెప్తుంది? ఎవడైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తే ఆ ఇన్నోవేటివ్ ఐడియా ప్రకారం రెవెన్యూ మాడ్యూల్ ఉందని చెప్పి తేలితే దాని మీద బిడ్స్ పిలిస్తే బిడ్స్లో దానికన్నా ఎవరన్నా ఎక్కువ కోట్ చేసినా సరే ప్రాథమికంగా ఎవడైతే ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడో వాళ్ళకి మరలా అవకాశం ఇచ్చి
మీకన్నా బిడ్స్లో వీళ్ళు ఎక్కువగా వచ్చారు కాబట్టి మీరు ఆ విధంగా మ్యాచ్ చేయగలరా అని ఆలోచన చేసి వాళ్ళకే అవకాశం ఇవ్వాలనేటువంటిది ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టి మీరు దానికి సంబంధించినటువంటిది పక్కన పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు ఏ విధంగా బిడ్లో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది? దానికి సంబంధించి మీరు పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ నిర్మాణానికి భారతదేశంలో ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదా? అనుభవం అవసరం లేదా? ఆ కంపెనీకి ప్రాథమిక నిబంధనలు ఏంది? పాల్గొనవలసినటువంటి కంపెనీకి బయట దేశంలో, భారతదేశం కాకుండా బయట ఏ దేశంలోనైనా సరే 50 లక్షల చదరపు అడుగుల భవనాలు నిర్మించి ఉండాలి. భారతదేశం బయట ఎక్కడైనా సరే లేఅవుట్ డెవలప్ చేసి ఉండాలి. భారతదేశం బయట దానికి సంబంధించి మార్కెటింగ్ చేసి ఉండాలి. లేఅవుట్కి సంబంధించి భారతదేశం బయట ఆ కంపెనీకి 25,000 మంది ఎంప్లాయీస్ని జనరేట్ చేసి ఉండాలి. భారతదేశంలో కట్టాల్సినటువంటి కంపెనీకి భారతదేశానికి సంబంధించినటువంటి అనుభవం అవసరం లే. ఇక్కడ ఉన్నటువంటి మెన్ మెటీరియల్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లే. శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, లేదా మరొక నేపాల్ కానీ, ఏ చిన్న దేశమైనా సరే భారతదేశానికి అంటే కన్వీనియంట్గా ఏదైతే సింగపూర్ కంపెనీలను రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో, కుట్రతో ఏ విధంగా అయితే ఆలోచన చేశాడో దాని ప్రకారం ఈరోజు ప్రాథమికంగా ఉండేటువంటి నియమ నిబంధనలు పెట్టి దాని ప్రకారం ఆ కంపెనీలకు అప్పచెప్పి దాని మీద వచ్చేటువంటి పర్సంటేజ్ 4 కోట్ల రూపాయల పైన అమ్మితే 4 కోట్ల కన్నా తగ్గించి అమ్మదానికి లేదు. 4 కోట్లు అంటే ఎంతండి? గజం 10,000 కూడా పడదు. 4 కోట్లకు మించి అమ్మితే 5 కోట్లు అమ్మాడు అనుకోండి. చాలామంది అనుకుంటున్నారు 5 కోట్లకు అమ్మితే దానికి 5 కోట్లలో కూడా ఆయన ఎంత పర్సెంటేజ్ ఇస్తాడనేది చెప్తాడు. 10% ఇస్తాడా, 20% ఇస్తాడా, లేదు దానికన్నా మించిపోతే ఎంత పర్సెంటేజ్ ఇస్తాడు? అదే ఛాలెంజ్, స్విచ్ ఛాలెంజ్. దాన్ని దాచిపెట్టి దాన్ని బయటపెట్టకుండా అసలు స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో లోపభూయిష్టాలు ఉంటే ఆ స్విచ్ ఛాలెంజ్లో అనుసరించాల్సినటువంటి విధానాలను కూడా అనుసరించకుండా ఇంత దుర్మార్గానికి విచ్చలవిడిగా ప్రజల సొమ్ము దోచుకోవడం అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి దీని మీద స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద సంబంధించి స్ట్రక్చర్ కూడా ఎంత గమ్మత్తుగా పెట్టాడంటే, ఓ కంపెనీ, సింగపూర్ కంపెనీస్ ఉన్నాయి 58%, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీని ఫ్లోట్ చేసింది, దానికి 42%. ఈ రెండు కలిపి అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని పెట్టారు. ఆ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి పెత్తనం చేసేదంతా సింగపూర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చైర్మన్గా ఉంటారు, వాళ్ళ డైరెక్టర్లు మెజారిటీ ఉంటారు. కాబట్టి అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్టులో వాళ్ళు చెప్పినటువంటి మాట చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే 58% వాళ్ళకి గుత్తాధిపత్యం ఇచ్చాడు కాబట్టి. వీటన్నిటితో సంబంధం లేకుండా ఒక మార్కెటింగ్ కంపెనీ నేరుగా పెట్టాడు. ఈ ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ కావాల్సినటువంటి మార్కెటింగ్ కానీ ఆ కంపెనీ చేస్తుంది. దానికి ఎంత పెట్టాడు? 1980 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే దాంట్లో ఉండేటువంటి దాంట్లో 1156 కోట్లు అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్కి. ఇవన్నీ కూడా ఎవరు? ఆ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే సింగపూర్ కంపెనీల మీద ఉందో దాని కింద చేసేది. అంటే ఓ కంపెనీని దాని కింద సృష్టించుకుని వాళ్ళకి ప్రాథమికంగా అక్కడ ఆదాయం లబ్ధి చేకూర్చేటువంటి విధానం పెట్టి అక్కడి నుంచి మళ్ళీ పర్సంటేజ్లో కూడా వాళ్ళు 320 కోట్ల రూపాయలు పెట్టినటువంటి వాళ్ళకేమో 58% ఇచ్చి 12,000 కోట్లు పెట్టినటువంటి వాళ్ళు కేవలం 42% తీసుకుని దీన్ని స్విచ్ ఛాలెంజ్ అనాలనా లేదా చంద్రబాబు నాయుడు గారి సూట్ కేస్ ఛాలెంజ్ అనాలా అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేసేది స్విచ్ ఛాలెంజ్ విధానం మీద లోపభూయిష్టం అనేటువంటిది. దానిని మించినటువంటి పొరపాట్లు చేశారు కాబట్టి ఈ విధానాన్ని ఇప్పటికే న్యాయస్థానం తప్పుపట్టినటువంటి దాంట్లో ప్రజలకు సమాధానం చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడడానికి ప్రయత్నం చేయండి తప్ప మీ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా వీటి గురించి ఆలోచన చేయకుండా ఎవరు ఏమైనా సరే నేను బరితెగింపుకు సిద్ధపడ్డాను, బరితెగించి దోచుకుంటాను అనేటువంటి ఆలోచనతో అప్పీల్కి వెళ్ళి ఈరోజు హౌస్ మోషన్ రిజెక్ట్ అయింది కాబట్టి రేపు లంచ్ మోషన్కి వెళ్ళి ఏదో ఒక విధంగా నేను అనుకున్నటువంటి సొమ్ము ఏదో ఒక విధంగా సంపాదించాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పును కానీ గౌరవించేటువంటి విధంగా కాకుండా నియంతలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నాడు. నియంతలాగా చంద్రబాబు నాయుడు గారు మారిపోయాడు. ఈరోజు ఆయన వ్యక్తిగత స్వార్థమే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఈ స్విచ్ ఛాలెంజ్ విధానంలో, రాజధాని నిర్మాణంలో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా సరే ప్రభుత్వం నిన్నే పుల్లారావు గారు, నారాయణ గారు చెప్పారు, వెంటనే మేము దీని మీద ఒక పక్క ప్రక్రియ అంతా ఆపివేయండి అంటే మంత్రులు వెంటనే వచ్చి లేదు మేము అప్పీల్కి వెళ్తున్నామంటే మానసికంగా మీరు సిద్ధపడున్నారు. ఏది ఏమైనా రాని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను దోచుకోవాలి తప్ప ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును దిగమింగేటువంటి విషయంలో న్యాయస్థానాలు తప్పుపట్టిన సాంకేతిక కారణాలు చూపించో, మరొకటి చూపించో అప్పీల్కి వెళ్ళి మేము దాన్ని కొనసాగిస్తాం తప్ప వీటికి ఏ ఒక్కటి కూడా సమాధానం చెప్పము అన్నట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు న్యాయస్థానం లేవనెత్తినటువంటి అంశాల మీద, మేము చెప్పినటువంటి అంశాల మీద, వీటన్నిటి మీద కూడా
ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వం స్విచ్ ఛాలెంజ్ విధానంలో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఫుల్ బెంచ్ అప్పీలే. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి దాని మీద సమాధానాలు చెప్పకుండా అప్పీల్కి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి వాటి మీద నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు సాంకేతిక కారణాలు చూపించి ఆ బిడ్డర్లకు సంబంధించి వాళ్ళకి పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు అసలు వేయడానికి, ఇది కాదు కదా. ఈరోజు వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు మేము లెక్కలు చెప్తున్నాం. 14 కోట్ల రూపాయలు ఎకరాకి సంబంధించి 14 కోట్ల రూపాయలు పడేటువంటి దాంట్లో 4 కోట్ల రూపాయలకి ఎందుకు నువ్వు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? నువ్వు 14 కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు పెట్టినటువంటి దాని ప్రకారం ఖర్చు పెట్టినటువంటి దాని ప్రకారం లెక్కలు తెలుతుంటే 14 కోట్ల రూపాయలకు అమ్మాల్సినటువంటి దాన్ని 14 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దాన్ని 4 కోట్లకి వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ 10 కోట్లు నీ లావాదేవీలు ఎంత, నీ చేతికి ఎంత వచ్చిందనేది చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా సాంకేతిక కారణాలు చూపించి ఆ కంపెనీలు ఏదేసాయి కాబట్టి ఆ కంపెనీలకు అడిగే హక్కు లేదు కాబట్టి నేను స్టేకి పోతానని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ముందు పిటిషన్ వేసిన ఆదిత్య కన్స్ట్రక్షన్ కానీ మొన్న దాంట్లో ఇంప్లీడ్ అయిన ఎన్విఎన్ కానీ చెన్నై, ఈ రెండింటి వెనుక వైఎస్ఆర్సీపీనే ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అందుకే చెప్పాం, వాళ్ళు చెప్పింది సముద్రంలో నీటి బొట్టు లాంటిది, దీని వెనక ఇంకా చాలా వెలుగు చూడాల్సిన కోణాలు ఉన్నాయని చెప్పిన ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ వాళ్ళు చెప్పలే. వాళ్ళు చెప్పింది ఎంతసేపటికి ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ గురించి మాట్లాడేదానికన్నా మాకు అవకాశం ఇవ్వండి, ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు రహస్యంగా గోప్యంగా ఉంచారనేటువంటి దాని మీద పోరాడుతున్నారు తప్ప దానికి సంబంధించి యాక్చువల్ వాల్యుయేషన్ ఏంటి, యాక్చువల్ వాల్యుయేషన్ ప్రకారం అప్సెట్ ప్రైస్ ఎందుకు తక్కువ ఫిక్స్ చేశారు, దాన్ని ఫిక్స్ చేయడానికి కారణాలు ఏంటి, వీటన్నిటి మనక ఏముంది. నేను చెప్పినట్టు కదే ఇది స్విచ్ ఛాలెంజా సూట్ కేసు ఛాలెంజా అనేటువంటిది బయట ప్రజలకు అర్థం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ విధంగా కాకుండా వాళ్ళు కూడా సాంకేతిక కారణాల మీద కాబట్టి దాన్ని చూపించి వీళ్ళు పోరాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి మేము అడిగినటువంటి వాటికి సమాధానం. ముఖ్యమంత్రి గారు పాపం ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఒక గంట లోపల ప్రకటన చేశాడు ప్యాకేజీని గురించి. ఈరోజు స్విచ్ ఛాలెంజ్ మీద కోర్టు వచ్చినటువంటి దానికి కట్టుబడాలి కదా. పని ఏది సిబిఐ రేపు ఏదైనా విచారణకు సిద్ధపడతాడా చెప్పమనండి. అదేనా సిబిఐ విచారణకు సిద్ధపడతాను దీని గురించి కోర్టు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు బాధ్యత ఉంటే, ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంటే అసలు ఈ తీర్పు వచ్చిన వెంటనే దీనిలో పూర్తి స్థాయిలో జోక్యం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైదొలిగి సిబిఐ చేత విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి గారు అవన్నీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు కదా. ఏది ఏమైనా కానీ దోచుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప కోర్టులు చెప్పని, ప్రజలు మాట్లాడిని, పార్టీలు మాట్లాడిని, ప్రతిపక్షాలు ఘోషించని, ఎవరు చెప్పినా సరే నా దారి ఒకటే, నేను అనుకున్నటువంటి ఫిగర్ నాకు రావాల్సిందే, ఆ అమౌంట్ వచ్చిందాక నేను దాని గురించి వెనక్కిపోయేటువంటి ప్రసక్తే లేదనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ ఆలోచన చేస్తున్నాడు? దీనికి సంబంధించి కోణంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కాదా? ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటిది కాదా? నువ్వు అప్పనంగా తీసుకెళ్ళి 360 కోట్లకు పెట్టేటువంటి దానికి ఒకవేళ 4 కోట్ల కన్నా తక్కువ అమ్మితే దాన్ని కాంపెన్సేట్ చేస్తావా? 20 సంవత్సరాల్లో నీకు మామూలుగా వాళ్ళు తిరిగి చెల్లించేటువంటి పరిస్థితి. కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తుందా ప్రభుత్వానికి? మీరు పెట్టేటువంటి పెట్టుబడికి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెల్లిస్తే ఆ కంపెనీలన్నింటిలో వాళ్ళకి గుత్తాధిపత్యం ఇస్తావా? అదేమంటే భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయంటే వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి ఇంజనీర్లు కడితే మురికోడాలంటావా? ఈరోజు నువ్వు కట్టినటువంటి భారతదేశం, నువ్వు చెప్పుకునేటువంటి హైటెక్ సిటీ ఎన్ని కట్టింది భారతదేశ కంపెనీలు కదా. ఈరోజు నువ్వు సంబంధించినటువంటి టాప్ కంపెనీస్ ఏదైతే ఉన్నావో వాటిని ఎలిమినేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఫారిన్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎవరన్నా భారతదేశంలో కట్టేటువంటి కంపెనీలకి ఫారిన్ ఎక్స్పీరియన్స్ ఉంటే భారతదేశంలో కంపెనీ కడతారా? సిగ్గు చేయటనేటువంటి విషయం, ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇటువంటి నిబంధనలు పెట్టిందని. ఇప్పుడు రాజధాని కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ జరగకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆయన ఆవేదన పడాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎందుకు పాపం ఆవేదన పడ్డా? ఆయన ఆవేదన అంతా కోర్టుల చుట్టూ రాజధాని అనేటువంటి ఏది మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడుకి అలవాటు ఏంటంటే ప్రతిపక్షాలకు రాజధాని కట్టడం ఇష్టం లేదని చెప్పి మేము అడిగేది ఆయన ఆవేదన చెందాల్సింది, కోర్టులకు పోవాల్సింది, వచ్చేటువంటి ముడుపులు ఏమన్నా తగ్గిపోతామనేటువంటి దాంతో ఆవేదన చెందుతున్నాడు తప్ప ఈ రాష్ట్రాభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని గురించి పాపం ఆయన ఏం ఆవేదన చెందడం లేదు, ఆవేదన చెందినట్టుగా కనిపించడం లేదు. పాపం ఆయన ఆవేదన అంతా అయ్యో వీళ్ళు న్యాయస్థానానికి పోయారు, వాళ్ళు ఏదో కమిట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈరోజు సాయంకాలానికి ఏదన్నా 13 కాబట్టి ఆ ఇన్స్టాల్మెంట్ ఈరోజు మిస్ అయిపోయింది కదా, మళ్ళీ ఈ ప్రక్రియ అంతా పూర్తి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు చేరద్దా అనేటువంటి దానికి ఆవేదన చెందుండొచ్చు. రాజధాని నిర్మాణాన్ని గురించి ఆవేదన చెందడం. ఈరోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈరోజు 3 గంటలకు క్లోజ్ అయిపోతే 5 గంటలకు ఏదైనా ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, ఆ ఇన్స్టాల్మెంట్ రాలేదని ఆవేదన పడి ఉండొచ్చు. అది ఆవేదన ఉండొచ్చు కానీ కోర్టుకు పోయి ఆపారని ఆవేదన ఉండొచ్చు తప్ప పబ్లిక్ మనీకి సంబంధించి లేదా రాజధాని నిర్మాణం గురించి ఆవేదన పడేవాడైతే 14 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వానికి మినిమం రావాల్సినటువంటి దానికి 4 కోట్ల రూపాయలు పెట్టాడంటే ఆయన ఏం ఆవేదన చెందుతున్నాడు? ఏం ఆవేదన ఉంది దాంట్లో? ఆవేదన చెందడానికి ఏముంది దాంట్లో? పాపం ఆ 10 కోట్లకు సంబంధించి షేర్ రాలేదని ఆవేదన.